హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి వంటలు. ఇవాల్టి రెసిపీ చక్కెర పొంగలి. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 3/4 గ్లాస్ రైస్, 1/2 గ్లాస్ పెసరబ్యాళ్ళను వేసి సరిపడా వాటర్ని పోసి 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2.5 గ్లాసుల వాటర్ని పోసి కుక్కర్ మూత మూసి 3 నుండి 4 విజిల్లు కొట్టియాలి. చక్కెర పొంగల్ని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. ఆవిరంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, అన్నం చక్కగా ఉడికింది. వరలక్ష్మి వ్రతం రోజు హడావిడి లేకుండా కేవలం 5 నిమిషాలు ఈ చక్కెర పొంగల్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో 1 గ్లాస్ చక్కెరను వేసి కరగనివ్వాలి. అది పూర్తిగా కరిగాక 2 టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్న బెల్లాన్ని వేసి కరగనివ్వాలి. బెల్లం వేయడం వలన టెంపుల్ స్టైల్ రుచి వస్తుంది. చక్కెర పొంగలి కొద్దిగా దగ్గర పడిందనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని వేసి ఉడికించుకోవాలి. దించే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయాలి. చక్కెర పొంగలిని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.